హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. అయితే ఇవాళ బిస్కెట్స్ తయారీ విధానం చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఓవెన్ లేకుండానే మన ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చండి. ఈ బిస్కెట్స్ స్నాక్స్ టైంలో కానీ, స్కూల్ బాక్స్లో కానీ, టీ టైంలో కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి. అయితే బిస్కెట్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దామా మరి. ఇలా ముందుగా అరేంజ్ చేసుకోవాలండి ఏమేమి తీసుకోవాలో ఐటమ్స్ అన్నీ. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ముందుగా బాదం పప్పులు, కాజు తీసుకున్నానండి కొన్ని. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. పిండి మాత్రం మైదా పిండి. ఓట్స్ 1 కప్పు, మైదా పిండి 2 కప్పులండి. శనగపిండి కూడా 2 కప్పులు తీసుకున్నాను. వెన్న ఒక 2 స్పూన్లు తీసుకోవాలండి. ఇంట్లో తయారు చేసిన వెన్నే తీసుకున్నానండి నేను. వెన్న కనుక లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చండి. శనగపిండి అండి ఇది. ఓట్స్ అండి. బాదం, కాజు అండి. ఇది జాంగ్రీ అండి. 2 కప్పులు మైదాకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. లేదా బెల్లం తురువైనా పర్లేదండి. ఎక్కువ తీసుకుంటే, స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే 1½ తీసుకోండి, లేదంటే 1 కప్పు సరిపోద్ది. వెన్న అండి 2 స్పూన్లు అంతే పట్టిందండి నాకైతే. చక్కగా ముద్దలాగా వచ్చేసింది. ఇలా మైదా పిండిని ముందుగా జల్లించుకున్నానండి 2 కప్పులు. తర్వాత శనగపిండి కూడా ఇలా జల్లించుకోవాలండి. తర్వాత బెల్లంని మెత్తగా తురుము పట్టేసుకున్నాను మిక్సీకి వేసుకొని. ఈ తురుము పట్టుకున్న బెల్లంలో చిన్న గ్లాస్ వాటర్ అండి, ఎక్కువ నీళ్లు పోయకూడదు. చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద ఒక 2 నిమిషాలండి వేడి చేసుకోవాలి. పాకం అవసరం లేదు, ఎందుకంటే బెల్లం లిక్విడ్ లాగా రావటానికి. ఇలా ముందుగా మనం జల్లించుకున్న పిండిలో వెన్నపూస కానీ, లేకపోతే నెయ్యి కానీ, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ముందు పిండి మొత్తం చక్కగా మసాలాగా చేసుకొని ముద్ద చేసుకోవాలండి. ఇలా బెల్లంని చూసారుగా, పాకం పట్టలేదు, నేను వేడి చేసుకొని కరిగించుకున్నాను. ఇలా వెన్నపూసతోనే ముందుగా పిండి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసి కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా రావాలి పిండి వెన్నపూసతోనే. నీళ్లు పోయకూడదు, ఏం పోయకూడదండి. అచ్చంగా ఇలాగే కొద్దిగా ముద్ద కట్టేలాగా ఉంటే చాలండి, వెన్నపూస సరిపోయినట్టు. తర్వాత బెల్లం నీళ్ళని జల్లించుకొని కావాల్సినంత చూసుకొని జాగ్రత్తగా పోసుకోవాలండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పిండి ముద్ద లూజ్ అయితే బిస్కెట్స్ మంచిగా రావండి. జాగ్రత్తగా చూసుకొని కలుపుకొని అచ్చంగా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా ముద్దలాగా కలుపుకోవాలండి. చూసారుగా, బెల్లం నీళ్ళు కొద్దిగా పడతాయి ఇంకా. ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయండి బిస్కెట్స్. ఇంకొద్దిగా బెల్లం నీళ్ళని పోసుకున్నాను. నేను సోడా ఉప్పు మర్చిపోయానండి, 1 స్పూను సోడా ఉప్పును కూడా ఇలా వేసేసుకొని కలుపుకోవాలండి. శనగపిండి వల్ల బిస్కెట్స్ మంచి కలర్ వస్తాయండి, బయట అమ్మే విధంగా. ఓట్స్ వల్ల క్రంచీనెస్ వస్తుందండి. మైదా వల్ల బిస్కెట్స్ చాలా బాగుంటాయి కూడా. ఇలా ఒక ట్రే తీసుకున్నానండి, అల్యూమినియం ట్రే. దానికి నెయ్యి రాసేసి
ఒక పిండితో స్ప్రెడ్ చేసేసానండి కేక్ గిన్నెలాగా. ఇలా ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని చక్కగా బిస్కెట్ షేప్ చేసుకోవాలండి. చేతులతో అద్దేసుకొని ఇలా ఎంత పిండి ఉంటే ఎన్ని బిస్కెట్స్ వస్తాయో అన్ని బిస్కెట్స్ ముందుగా మనం అరేంజ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటా ఒక్కొక్క బిస్కెట్స్ అన్నీ అమర్చుకోవాలండి. ఇలా జీడిపప్పుని గార్నిష్ చేశాను. మన దగ్గర స్పూన్ ఉంటే ఘాట్లు కూడా పెట్టుకుంటే బిస్కెట్స్ లాగా బయట అమ్మే బిస్కెట్స్ లాగా మంచిగా కనబడతాయండి. ఇలా 1 బై 1 చేసేసుకోవాలండి. ఈ క్లిప్ పక్కకు పోయిందండి వీడియోలో. ఇలా బిస్కెట్స్ ప్రతి బిస్కెట్స్కి ఒక్కొక్క కాజు కానీ బాదం కానీ గార్నిష్ చేసుకోవాలండి. ఇలా మనం బిస్కెట్స్ షేప్ కనబడే విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చక్కగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకొని కొద్దిగా ఇలా గ్యాప్ ఇచ్చుకొని పెట్టేసుకోవాలండి ప్లేట్లో. ఇలా ఒక గాజు సీసా చిన్న మూత అండి, ఇది షేప్ కోసం ఇలా తీసుకున్నాను. ఇలా ఘాట్లు కనిపించుకుంటే అచ్చంగా బయట కొనే బిస్కెట్స్ లాగానే మనకి షేప్ కనబడుతుంది. చూసారుగా, ఇలా అరేంజ్ చేసుకున్నాను. మొత్తం తయారు చేసుకున్నానండి. తర్వాత ఒక అల్యూమినియం పెద్ద పాత్ర స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అది వేడయ్యేలా చూసుకొని ప్లేట్ పెట్టేయాలండి. తర్వాత మనం అరేంజ్ చేసుకున్న బిస్కెట్స్ బౌల్ని మధ్యలో స్టీమ్ లాగా పెట్టేసి ప్లేట్ పెట్టేసి దాదాపు 30 మినిట్స్ అండి సిమ్లోనే పెట్టేసి ఉంచేయాలి. అప్పుడు ఇవి బిస్కెట్స్ మంచిగా తయారవుతాయండి. ఇలా ఒకవైపు పెడితే తొందరగా అవ్వదు కాబట్టి 2 విధాలుగా నేను చేసుకున్నానండి, ఇటు అటు. ఒకే 30 నిమిషాల్లో అన్ని బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి ఇలా చేసుకుంటే. స్టీమ్కే చక్కగా బిస్కెట్స్ తయారైపోతాయండి. తర్వాత ఒకసారి చూద్దామా, మరి చూసినాక ఇదిగండి ఇలా ఉండయి. ఇంకా కొద్దిగా కలర్ రావాలండి. ఈ బిస్కెట్స్ తయారైనాయి అని మనకి తెలియాలంటే పైన ఉన్న కాజు కూడా కొద్దిగా కలర్ మారాలండి. ఇలా తిరగదీసి చూస్తే ఇలా వస్తాయండి. జీడిపప్పు కూడా చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు కంప్లీట్గా బిస్కెట్స్ తయారైనట్టండి. ఇవి మంచిగా చల్లారిపోవాలి, అప్పుడు కానీ క్రిప్సీగా ఉంటాయండి బిస్కెట్స్. ఇవి నెల రోజుల దాకా ఉంటాయండి. చూసారుగా ఎంత మంచిగా తయారైనాయో, క్రంచీగా. ఇది కాజు కూడా కలర్ మారింది, ఒకసారి చూడండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని చూసారుగా, చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇలా చల్లార్చుకొని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే దాదాపు నెల రోజులు నిల్వ ఉంటాయండి. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు టక్కున ఇంట్లోనే చేసుకున్న బిస్కెట్స్ తీసుకొని 2 తినేస్తే చక్కగా కడుపు నిండిద్దండి. ఇలా గాజు సీసాల్లో పెట్టుకుంటే దాదాపు 30 డేస్ ఉంటుందండి నిల్వ. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి.
బెల్లంతో చేసాం కాబట్టి కొద్దిగా ఆరోగ్యానికి మంచిదేనండి. ఇలా సాయంత్రం పూట టీ టైంలో కూడా ఇలా 2 బిస్కెట్స్ తీసుకొని టీ తాగుతా ఎంజాయ్ చేస్తా బిస్కెట్స్ తినండి. ఈ వీడియో అర్థమయ్యి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.